మేకప్ చాలామందికి ఇష్టమైన విషయం ఏంటి అంటే మేకప్ చేసుకుంటే చాలా అద్భుతంగా కనిపిస్తాము అని చెప్పేసి. నిజంగానే మేకప్ అనేది ఒక ఆర్ట్. మనం కరెక్ట్గా కానీ చేసుకున్నామంటే నిజంగానే మన ముక్కు బాగలేకపోయినా, లిప్స్ షేప్ అవుట్ అయినా కానీ, కళ్ళను చాలా బ్రైట్గా చూపించుకోవచ్చు, చాలా అందంగా కనిపించవచ్చు. కానీ చాలామందికి ఏంటి అంటే ఏ ఏజ్లో ఎలాంటి మేకప్ వేసుకోవాలో తెలియదు. టీనేజర్స్ వేసుకున్న మేకప్ 50 ఇయర్స్ వాళ్ళు వేసుకున్నారు అంటే చాలా ఫన్నీగా కనిపిస్తారు. అలానే 20 ఇయర్స్ ఉన్నవాళ్ళు మరీ డల్ మేకప్ అంటే 50-60 ఇయర్స్ వాళ్ళు వేసుకున్నట్టుగా వేసుకుంటే కూడా చాలా డల్గా కనిపిస్తారనమాట. కాబట్టి మేకప్ వేసుకునేటప్పుడు దాని టెక్నిక్స్ తెలుసుకొని ఉండాలి. నేను ఇప్పుడు మేకప్ టెక్నిక్స్ గురించి ఏం మాట్లాడడం లేదు, మేకప్ కాస్మెటిక్స్ ఎలా యూజ్ చేయాలనేది చెప్తున్నాను. జనరల్గా ఏంటి అంటే చాలామంది మేకప్ కిట్ కొన్నారు అంటే దాన్ని 4 సంవత్సరాలు ఉంటే కూడా అలా పక్కన పెట్టేస్తారు. ఎంతోమంది క్లయింట్స్ చెప్తూ ఉంటారు, మ్యామ్ మా బ్రదర్ ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ మాకు మేకప్ కిట్ తెచ్చి ఇచ్చారు, అది అలానే ఉంది, మేము అవే వాడుతున్నాము అనేసి. కానీ దానికి ఎక్స్పైరీ పీరియడ్ అంటూ ఉంటుందమ్మా. మీరు ఒకవేళ ఎక్స్పైరీ పీరియడ్ అయిపోయిన తర్వాత మేకప్ కాస్మెటిక్స్ని కానీ వాడారు అంటే మీ స్కిన్ చాలా పాడవుతుంది, లిప్స్ అయితే చాలా డార్క్గా అయిపోతాయి, ఇక కళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బాగా అరుస్తారు కూడా, ఇలాంటివి ఎందుకు వాడుతున్నారు ఆపేయండి ఫస్ట్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మేకప్ వాడేటప్పుడు, మేకప్ కాస్మెటిక్స్ వాడేటప్పుడు వాటి ఎక్స్పైరీ డేట్ చూసుకోండి మా, లేదా 1 ఇయర్కి వాటిని తీసి డస్ట్బిన్లో వేసేయండి. అది వేలు పెట్టుకున్నా కానీ దాన్ని వాడకండి. ముఖ్యంగా లిప్స్టిక్స్ లాంటివి ఏంటి అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్పైరీ పీరియడ్ ఇస్తారు. కానీ మీరు ఆల్రెడీ కొనేటప్పటికే 2 ఇయర్స్ దాటిపోయింది అనుకోండి, మళ్ళీ 2-3 ఇయర్స్ పెట్టుకుందామని మాత్రం అనుకోకండి. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకొని, ఎక్స్పైరీ పీరియడ్ డేట్ చూసుకొని మాత్రమే కాస్మెటిక్స్ వాడండి. ఎందుకంటే మేకప్ చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటారో అవి ఎక్స్పైరీ పీరియడ్ దాటిన తర్వాత వాటిని అప్లై చేశారు అంటే మొహం అంతా పాడైపోతుంది. చాలామందికి ఎలర్జీస్ రావడానికి ఫస్ట్ కాజ్ ఇదే ఉండుండొచ్చు. మేకప్తో అంటే మేకప్ ఫౌండేషన్తో కానివ్వండి, పౌడర్తో కానివ్వండి, ఒక్కసారి ఎలర్జీ రావడం స్టార్ట్ అయింది అంటే సంవత్సరాల తరబడి కూడా అది వస్తూనే ఉంటుంది. మీరు ఇంకా ఏ ప్రోడక్ట్ అప్లై చేస్తే కూడా యాక్సెప్ట్ చేయదు స్కిన్, అంత భయంకరంగా మేకప్ ర్యాషెస్ వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం ఏంటి అంటే మేకప్ వేసుకునేటప్పుడు దాదాపు 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ స్పెండ్ చేసి మేకప్ వేసుకుంటారు. కానీ దాన్ని రిమూవ్ చేసేటప్పుడు కూడా అంతే ఇంట్రెస్ట్తో రిమూవ్ చేయాలని గుర్తుపెట్టుకోండి మా. మామూలు సోప్తో మేకప్ బేస్ పోదు, ముఖ్యంగా పర్మనెంట్ది అయితే అసలు పోదుమ్మా. స్టే ఆన్ మేకప్స్ ఎప్పుడు క్లెన్సర్స్ వాడాలి. గుడ్ క్వాలిటీ క్లెన్సర్స్ కానీ వాడారు అంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర రెడీగా క్లెన్సర్ లేదు, బేబీ ఆయిల్ని ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి, లేదా కోకోనట్ ఆయిల్ని సెలెక్ట్ చేసుకోండి. సో జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మసాజ్ ఇచ్చుకొని తీసేశారంటే, కాటన్తో తీసేశారు అంటే, ఉట్టి కాటన్ యూస్ చేయకండి మా, తడిపి అంటే వాటర్తో తడిపి దాంతో యూస్ చేయండి. మీ మేకప్ అదంతా నీట్గా వచ్చేస్తుంది. కొంచెం కూడా లేకుండా తీసేయాలి నైట్కి. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చిన్న హింట్స్ ఏంటి అంటే ఎప్పుడు కూడా 35-40 ఇయర్స్ దాటిన తర్వాత లిప్స్టిక్స్ కానివ్వండి, ఐ షాడోస్ కానివ్వండి, ఫ్యాన్సీ కలర్స్కి వెళ్ళకండి మా. అంటే ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ చాలా ట్రెండీ మేకప్స్ చూపిస్తూ ఉంటారు. అలాంటివి 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ట్రై చేశారు అంటే నిజంగా చాలా ఫన్నీగా కనిపిస్తారు. అదంతా టీనేజర్స్కి, యంగ్స్టర్స్కి అంటే నేను అప్పుడప్పుడు పార్టీస్లో చూస్తూ ఉంటాను. సో అది చాలా స్టైల్ అనుకుంటారు, కానీ నిజంగానే వెనకాల చాలామంది నవ్వుకుంటారు మా. ఎప్పుడు కూడా ఏంటి అంటే 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి బ్రౌన్స్ బాగుంటాయి, అలానే మెరూన్స్ బాగుంటాయి. పింకులు మాత్రం మరీ పింక్స్ జోలికి కూడా వెళ్ళకండి ఎక్కువ. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలా అందంగా కనిపించవచ్చు, కానీ అది గ్రేస్ఫుల్గా ఉంటే చాలా మంచిది మా. అంటే మనం ఏదో మేకప్ చిన్నపిల్లలాగా వేసుకుంటే చిన్నపిల్లలాగా కనిపిస్తామనే భ్రమలో ఉండకూడదు. కాబట్టి ఏజ్కి తగ్గట్టుగా మేకప్ వేసుకున్నారు అంటే ఏ ఏజ్లో కూడా చాలా అందంగా, నీట్గా, డిగ్నిఫైడ్గా కనిపించవచ్చు.